Hello guys, Jai Shri Ram, Jai Shri Ganesh, welcome back to my YouTube channel. So guys, good morning అందరికి. ఈరోజు అప్డేట్ ఏంటంటే మన థర్డ్ లేయర్కి సంబంధించిన ఫేసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అంట. సో ఫేసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడ గజ్జలమ్మ దేవి ఇంకా వాసవి మాత కూడా అయిపోయింది థర్డ్ లేయర్కి సంబంధించినది. సో అక్కడ పోస్టర్ చూసుకోవచ్చు, ఆల్రెడీ చూపించాను. సో మొత్తం పైన నుంచి కింద వరకు థర్డ్ లేయర్కి సంబంధించిన మొత్తము ఫేసెస్ అదంతా కంప్లీట్ అయిపోయిందంట. మరి సో పైకి వెళ్ళి చూద్దాము ఏమేమవుతున్నాయో. చలో మరి. సో గాయస్ చూసుకోవచ్చు, మన బడా వినాయకుంది పాదాల నుంచి కింద వరకు అనేది థర్డ్ లేయర్కి సంబంధించిన డిజైన్ కూడా అయిపోయింది. అక్కడ చూసుకున్నట్టయితే మన వాసవి పరమేశ్వరి కూడా డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. శారీ వర్క్ కింద చూసుకోవచ్చు, కింద నుంచి పై వరకు మొత్తం థర్డ్ లేయర్కి సంబంధించి ప్లస్ ఇంకా డిజైన్ వర్క్స్ ఉంటాయి కదా, జ్యువెలరీస్ పార్ట్ అదంతా అయిపోయింది. చెట్టు కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అక్కడ చూసుకోవచ్చు, కొండలు కూడా అయిపోయినాయి. సో పైన గ్లోబ్ కూడా అయిపోయింది. సో అక్కడ అగ్రహ స్వామి కూడా మన థర్డ్ లేయర్కి సంబంధించిన అయిపోయింది. మన జగన్నాథ స్వామి కూడా అయిపోయింది అనమాట. సో ఇక్కడ అంతా పడదలు వేశారు, కొంచెం వాన పడ్డది నిన్న. సో ఇక్కడ చూసుకోవచ్చు మన గజ్జలమ్మ దేవి. సో పైన నుంచి కింద వరకు మొత్తం థర్డ్ లేయర్ ఫినిషింగ్ అయిపోయింది, ప్లస్ పాలిషింగ్ గిలిషింగ్ అంతా అయిపోయింది గాయస్. సో కింద చూపిస్తాను చూడండి, ఇక్కడ నుంచి మొత్తము అంతా జ్యువెలరీ స్పాట్ కూడా అయిపోయింది. సో గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన వినాయకుని బ్యాక్ సైడ్ వచ్చేసాము. సో అక్కడ చూసుకోవచ్చు, మన వినాయకునికి సంబంధించిన ధోతి వర్క్, షాల్వా ఇంకా ధోతి వర్క్ అనేది చేస్తున్నారు అనమాట. సో పైకి వెళ్ళిపోయాం చలో. ఇక్కడ చూసుకోవచ్చు గాయస్, వినాయకునికి సంబంధించిన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు చేస్తున్నారు మొత్తం వర్క్ అనేది. మొత్తం చెప్పాను ఆల్రెడీ. అక్కడ చూడొచ్చు మన బొజ్జ వినాయకుడు. సో కింద నుంచి పై వరకు మొత్తం కార్పెంటర్స్ అన్నవారే చేస్తారనమాట. సో మనం ఫస్ట్ పై నుంచి కవర్ చేసేద్దాం చలో. గాయస్ చూసుకోవచ్చు, మన పాములు ఎంత క్రేజీ ఉన్నాయి చూడు. మన థర్డ్ లేయర్కి సంబంధించిన మొత్తం వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, పాముల కింద నుంచి పై వరకు మొత్తం థర్డ్ లేయర్కి సంబంధించిన మొత్తం వర్క్ అనేది ఫినిష్ అయింది. కింద కిరీటాలు కూడా అయిపోయినాయి చూడండి, ఎంత స్మూత్నెస్ అనేది కనిపిస్తుంది చూడండి. సో పై నుంచి కింద వరకు మన మొత్తం వర్క్ అనేది ఫినిష్ చేసేస్తున్నారు. చాలా అంటే చాలా ఫాస్ట్ అనేది అవుతుంది. ఇక్కడ నుంచి చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందో మన పాములు. సో చాలా అంటే చాలా డేంజర్ ఉన్నాయి పాములు కూడా. సో కింద కిరీటాలు కూడా అయిపోయినాయి. సో మొత్తం థర్డ్ లేయర్కి సంబంధించినది మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను, ఎలా థర్డ్ లేయర్కి సంబంధించింది ఎలా తయారు చేస్తారన్నంతా. సో అక్కడ చూసుకోవచ్చు, పువ్వులు చెవు పైన పువ్వులు అనమాట రెండు. సో కిందికి వెళ్ళిపోదాం చలో మరి. బాబా గాయస్ చూసుకోండి, వినాయకుంది స్ట్రక్చర్ చూడండి. మొత్తం థర్డ్ లేయర్కి సంబంధించిన మొత్తం ఫినిషింగ్ అనేది అయిపోయింది. కొంచెము పైనుంచి కింద వరకు స్క్రబ్బింగ్ అనేది ఉంది. దాని తర్వాత ఇంకా క్రేజీ అనిపిస్తుంది. ఆల్రెడీ మ్యాక్సిమం అయిపోయింది చూడండి. వినాయకుడి కళ్ళు చూడండి. సో సేమ్ బాబా సేమ్ అంటే సేమ్ మన పోస్టర్లు ఎలా ఉందో అలానే యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. సో పోస్టర్ కూడా చూపిస్తాను, అది ఎలా ఉందో, పోస్టర్లు ఎలా ఉందో ఇలా ఇక్కడ ఎలా ఉందో అది కూడా చూపిస్తాను. కింద పోస్టర్స్ ఉన్నాయి. సో అక్కడ చూసుకోవచ్చు, వినాయకుడి రైట్ సైడ్ ఫేస్ లెఫ్ట్ సైడ్ ఫేస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పైన చూడండి కిరీటాలు కూడా అయిపోయింది. కింద కూడా చూపించేశాను. సో అక్కడ చూడండి, చూపిస్తాను చూడండి, అక్కడ వినాయకుడికి సంబంధించిన చెవు భాగం. సో ఇదంతా ఆరిపోవాలన్నమాట. సో ఆరిపోయాక మొత్తము వర్క్ అనేది ఇంకో కొంచెం పాలిషింగ్ ఉంటుంది కదా, పాలిషింగ్ వర్క్ అని చేస్తారు. కింద ఆల్రెడీ చైన్ వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మన వినాయకుడికి సంబంధించిన ఆయుధం ఈ చేతుల వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది. మన తొండంకి సంబంధించిన చూడండి. సో వినాయకుడి లెఫ్ట్ సైడ్ ఫేస్ అనమాట. సో వినాయకుడి లెఫ్ట్ సైడ్ ఫేస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది థర్డ్ లేయర్కి సంబంధించింది. సో అక్కడ చూడండి, మొత్తం దంతాలు అదంతా చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది గాయస్. అక్కడ చూసుకోవచ్చు. సో వినాయకుడి హెయిర్ చూడండి. సో హెయిర్, కళ్ళు, సో మొత్తం చాలా అంటే చాలా క్రేజీ ఫినిషింగ్ వచ్చింది. సో చాలా స్మూత్ ఉంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా స్మూత్ ఉంది. అక్కడ చూసుకోవచ్చు మనము. సో తొండం కూడా కొంచెం పాలిషింగ్ అనేది మెలిగిపోయింది, అది కూడా చూస్తాను. ఇంకా రైట్ సైడ్ ఫేస్ అనేది చూపిస్తాను చూడండి. బాబా గాయస్, ఎప్పుడైనా మనము వినాయకుడిని ఎప్పుడైనా గమనించవచ్చు, వినాయకుడిది రైట్ సైడ్ ఫేస్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఏ పనైనా రైట్ ఇంకా సైడ్ ఫేసెస్ ఉంటాయి కదా, రైట్ లెఫ్ట్ సైడ్ ఫేసెస్తో స్టార్ట్ చేసేస్తారు. సో చూసుకోవచ్చు, వినాయకుడిని మొత్తం పర్ఫెక్ట్ స్ట్రక్చర్. సో మొత్తం ఫినిషింగ్ అక్కడ చూడండి. మన వినాయకుడికి సంబంధించిన పువ్వు, అది అరకం పువ్వు అంటారు కదా. సో ఆల్రెడీ చెప్పాను, ఏదో అరకం పువ్వు అంటారంట. సో తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, వినాయకుడికి సంబంధించిన ఆయుధం. చలో కిందికి వెళ్ళిపోయాం గాయస్. చూసుకోవచ్చు, వినాయకుడికి సంబంధించిన చెస్ట్ భాగం దగ్గరికి వచ్చేసాం. చెస్ట్ అంటే షోల్డర్. సో అక్కడ వినాయకుడి అంతా చూడండి, మన చేయిలో అంతా పాలిషింగ్ కూడా అయిపోయింది. సైడ్ అంతా కింద కొంచెం బ్యాలెన్స్ ఉంది చేతులు అనేది. ఇక్కడ చూసుకోవచ్చు, తొండము వర్క్ అనేది అవుతుంది, అది కూడా చూస్తాను. సో కింద మొత్తం తొండము
సో ఇక్కడ చూసుకోవచ్చు చెస్ట్ భాగం వినాయకునికి సంబంధించిన అది కూడా అయిపోయింది. శాల్వాలు కూడా అయిపోయినాయి. అక్కడ చూసుకోవచ్చు చక్రము, ఇంకా ఆయుధము, అదంతా థర్డ్ లేయర్కి సంబంధించిన ఫినిషింగ్ కూడా అయిపోయింది. సో స్మూత్ చేస్తారు కదా మన అన్న, సో ఆ అన్న స్మూత్ అనేది చేసేసారు. సో వినాయకుని అక్కడ శాల్వ కూడా అయిపోయింది. ఇక్కడ తొండం చూడండి, వినాయకుని తొండము, ఆ దంతాలు, పెద్ద దంతం చూడండి ఎంత క్రేజీ ఉందో. సో అదంతా కింది నుంచి పై వరకు మొత్తం అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ మన మూర్తి సార్ సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తారనమాట. సో ఇందాక చూపించాను కదా మన తొండంకి సంబంధించిన కింద వర్క్ అనేది అవుతుంది, థర్డ్ లేయర్ ఫినిషింగ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మన స్వామివారికి సంబంధించిన ఆశీర్వాదం చెయ్యి, సో ఆశీర్వాదం చెయ్యి అనేది థర్డ్ లేయర్కి సంబంధించినది అవుతుంది అనమాట. ఇక్కడ ఈరోజు మొత్తం ఈ హ్యాండ్స్ కూడా మొత్తం అంతా థర్డ్ లేయర్కి సంబంధించిన మొత్తం ఫినిషింగ్ అయిపోతుంది. సో రేపు చూపిస్తాను. సో అక్కడ లడ్డు చేయి కూడా బ్యాలెన్స్ ఉంది, థర్డ్ లేయర్కి ఇంకా అప్లై చేయలేరు. సో ఈ ఆశీర్వాదం చేయి అయిపోయిన తర్వాత లడ్డు చేయి అనేది చేస్తారనమాట. అక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని చేతిలో రుద్రాక్షలు వస్తాయి అన్నమాట. సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో పైన చూసుకోవచ్చు చక్రం కూడా వర్క్ అనేది అయిపోయింది థర్డ్ లేయర్కి సంబంధించినది. పైన ఇంకా ఆయుధం, వినాయకుని చేతిలో ఆయుధం అది కూడా అయిపోయింది థర్డ్ లేయర్కి సంబంధించినది, మొత్తం అయిపోయింది. సో ఆల్రెడీ ఈ తొండం వర్క్ అనేది చూపించాను, మళ్ళీ ఒకసారి చూస్తాను చూడండి. సో మొత్తం ఇది కూడా అయిపోతుంది, పాలిషింగ్ అంటారు, ఫైనల్ కోట్. అక్కడ లడ్డు దగ్గరికి వెళ్ళిపోయాం చలో. ఇక్కడ చూసుకున్నట్టయితే మన లడ్డు చేతు ఇంకా పుస్తకం, కమల పుస్తకం, ఇంకా అక్కడ వచ్చేసి మన లోటస్ ఉంటుంది ఆ పువ్వుకు సంబంధించిన 3 బ్యాలెన్స్ ఉన్నాయి. అక్కడ పైన చూసుకున్నట్టయితే ఫస్ట్ చేతి ఉంది కదా, సో ఆ చేతిలో అంగుస పాసం అంటారు. సో అంగుస పాసం కూడా అయిపోయింది థర్డ్ లేయర్ సంబంధించినవి. పైన స్ట్రక్చర్ చూడండి గాయస్, క్రేజీ అంటే క్రేజీ వచ్చేసింది. సో ఫైనల్ అవుట్పుట్ మట్టికి సంబంధించిన ఫైనల్ అవుట్పుట్ వచ్చేసింది. ఇంకా 2 డేస్లో మొత్తం అయిపోతుంది. 2 డేస్లో పెయింటర్స్ వచ్చేసారు గాయస్. సో పెయింటింగ్ స్టార్ట్ అవుతుంది 2 డేస్లో. కిందికి వెళ్ళిపోదాం చలో మరి. ఇక్కడ చూసుకున్నట్టయితే మన వినాయకుడికి సంబంధించిన ఫోటో చూడండి గాయస్, అంతా క్రాక్స్ వచ్చేసాయి. సో ఆ క్రాక్స్ అదంతా కవర్ చేయడానికే థర్డ్ లేయర్కి సంబంధించినది అదంతా చేస్తారనమాట. సో ఇక్కడ కింద చూసుకున్నట్టయితే షాల్వా, సో షాల్వా ఉంటుంది కదా, షాల్వా తయారు చేస్తున్నారు. సో పైన మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయింది. అక్కడ చూసుకోవచ్చు క్రాక్స్ అంతా చాలా పెద్ద క్రాక్స్ వచ్చేసాయి. సో దాని నుంచి మొత్తం థర్డ్ లేయర్కి దాన్ని అప్లై చేస్తారనమాట. సో చేతులు చూడండి అంతా చేతు తయారవుతుంది. ఇక్కడ వచ్చేసి వినాయకుని చెస్ట్ భాగం అనమాట. సో చెస్ట్ భాగం కూడా థర్డ్ లేయర్కి సంబంధించిన ఫైనల్ ఫినిషింగ్ అనేది అయిపోయింది. పైన తొండం నుంచి కింద వరకు అయితే ఇప్పుడు అయిపోతుంది. తొండం వర్క్ అనేది కొంచెం ఉంది గాయస్. ఇక్కడ చూడండి మన వినాయకుడికి సంబంధించిన మొత్తం బెల్ట్, సో వినాయకుడికి సంబంధించిన బెల్ట్ అంటారు. సో ఈ బెల్ట్ భాగం అనేది థర్డ్ లేయర్కి సెకండ్ లేయర్ కోటింగ్ అవుతుంది ఫస్ట్. సో దాని మీద నుంచి థర్డ్ లేయర్ అవుతుంది. అక్కడ చూసుకోవచ్చు షాల్వా, సో కింద ఆల్రెడీ చూపించాను పెద్ద సీకులతో చేశారు చూడండి, ఆ ప్రీవియస్ వీడియోలో చూడండి. సో షాల్వా చూడండి, సో పై నుంచి కింద వరకు షాల్వా అనేది చేస్తారు. సెకండ్ లేయర్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని పొట్ట భాగము, ఇది కూడా థర్డ్ లేయర్కి సంబంధించిన వర్క్ అనేది అయిపోతుంది అంట. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ గ్లోబ్ మొత్తం చూపిస్తాను, దగ్గరికి వెళ్ళి చూస్తాను గ్లోబ్ అనేది. సో పైన నుంచి కింద వరకు మొత్తం చూపించాను ఆల్రెడీ. సో గ్లోబ్ చూడండి ఒక నిమిషం, సో గ్లోబ్ చూసేయండి. సో మొత్తం గ్లోబ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సపోర్టింగ్ సీకులు అనేది పెట్టారు చూడండి. సో సపోర్టింగ్ అనుకుంటుంది గ్లోబ్ అంతా ఏం కాకుండా. సో వినాయకుని నడుము భాగము, పుట్టక భాగము, ఈరోజు థర్డ్ లేయర్కి సంబంధించినది అంతా క్లియర్ అయిపోతుంది అనమాట. సో కింద చూసుకోవచ్చు కొండలు, సో ఇవన్నీ కొండలు అనమాట, కొండలు కూడా అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు వాసవి పరమేశ్వరి మాత చూస్తాను చూడండి ఒక్క నిమిషం. సో వాసవి పరమేశ్వరి మాతను చూడండి. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ చెట్టు, సో చెట్టుకు కూడా సంబంధించిన మొత్తము వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో కింది నుంచి వెళ్ళి కూడా చూపిస్తాను ఒకసారి. సో పైనుంచి యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ, మంచి వ్యూ ఉంది ఇక్కడ కూడా. సో అక్కడ చూసుకోవచ్చు మన అమ్మవారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ చేశారు మన ఒడిస్సా నుంచి వచ్చిన అన్నవాళ్ళు. వాళ్ళందరికీ హెడ్ సో మన జోగారావు సార్ అనమాట. సో ఆల్రెడీ మొత్తం కవర్ చేసేసాను. సో అక్కడికి వెళ్ళిపోయాం చలో గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు మన వినాయకునికి షాల్వా ఉంటుంది కదా, సో ఆల్రెడీ ఇందాక చూపించాను కదా. సో షాల్వా చూడండి తయారు చేస్తున్నారు. సో థర్డ్ లేయర్కి సంబంధించిన ఫస్ట్ మట్టి సాధు మట్టి ఉంటుంది కదా, అప్లై చేశాక కొంచెం బట్టతో అది చేస్తారనమాట. ఇక్కడ సెకండ్ లేయర్ అప్లై అయింది మన బెల్ట్. సో పుట్ట భాగం కూడా అప్పుడు కంప్లీట్ చేస్తారు. కింద మొత్తం లెగ్స్ భాగం మొత్తం డిజైన్తో సగా అయిపోయింది. ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. సో మొత్తం షాల్వా, ఇంకా వెనకాల గ్లోబ్ అనేది కొంచెం బ్యాలెన్స్ ఉంది. దీనికి కూడా థర్డ్ లేయర్ అనేది అప్లై చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మన గజ్జలమ్మ దేవి అమ్మవారు కూడా మొత్తము థర్డ్ లేయర్కి సంబంధించిన ప్లస్ జ్యువెలరీస్ పార్ట్ కూడా మొత్తం అయిపోయింది.
సో చాలా అంటే చాలా ఫాస్ట్ అనేది చేసేసారు మన జోగారావు సార్ వాళ్ళ టీము. సో ఇక్కడ చూసుకోవచ్చు మన గ్లోబల్ అంతా ఆల్రెడీ చూపించాను బ్యాక్గ్రౌండ్. సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు మన వినాయకుడికి సంబంధించిన రుద్రాక్షలు తయారవుతున్నాయి. అక్కడ చూడండి రుద్రాక్షలు అనమాట. సో రైట్ హ్యాండ్ వినాయకుడి రైట్ హ్యాండ్లో రుద్రాక్షలు వస్తాయి కదా, సో కింద చేతిలో ఆ రుద్రాక్షలు అనేది తయారవుతున్నాయి. సో తినేసారు మూర్తి సార్ చెన్నై అందరూ అన్న వాళ్ళకి హెడ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మన లక్ష్మీ అమ్మవారు, సో లక్ష్మీ దేవత విజయవాడకి పంపిస్తారంట. సో గాయస్ చూసుకున్నట్టయితే ఈ రోజుకి ఇంతే. సో మొత్తం ఆల్రెడీ మొత్తం కవర్ చేసేసాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసండి. నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. ఉంటాం మరి. జై శ్రీ గణేష్.